ఆయన గాయపడిన హస్తముల చేత నిన్ను పిలుస్తుంటే ఈ రక్తం కారుతున్న చెయ్యిని కనపడదు. కొరడా దెబ్బలు తిన్న శరీరం నీకు కనపడదు. ప్రేమతో పిలుస్తున్న అమ్మా నువ్వు నా కోసం రా, నేను నీకోసం ప్రాణం పెడుతున్నా, తమ్ముడు నీకోసం నేను ప్రాణం పెడుతున్నా అన్న స్వరమే నీకు కనపడదు. ఈ ఫోన్ పట్టుకొని బుజ్జి ఏం చేస్తున్నావు? పడుకున్నా నేను. అవునా, నిద్ర పడుతుందా? ఏం చేస్తావు నిద్ర పట్టకపోతే? ఏం చేస్తారు? నిద్ర పడుతుందా? నిద్ర పడుతుంది పెట్టే. కళ్ళు మొత్తున్నావు, నేను గుర్తున్నా ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? మళ్ళీ ఇది అదొకటి అవుట్. గమనించండి, ఆయన కనపడ్డు, యేసయ్య కనపడడు, యేసయ్య రక్తం కనపడదు, యేసయ్య సిలువ కనపడదు. మనకి ప్రపంచంలో ఉన్న అన్నీ కనపడతాయి. రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే ఫస్ట్ షో కనపడుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా కనపడుతుంది, ఎన్ని కనపడాలంటే అన్ని కనపడతాయి. ఆయన మాత్రం కనపడ్డం. నేను అనుకున్నాను ఈ సభలకైనా యేసయ్య ప్రేమ అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రతి సభల్లో ఆయన వేస్తున్నారు, యేసయ్యని వేస్తున్నారు. ఆయన అసలు చూస్తున్నారా? ఆయన ప్రేమ కనపడుతుందా? చక్కగా గొర్రెని ఎత్తుకొని అసలు ఆ పచ్చిక దగ్గర చక్కగా గొర్రెని ఎత్తుకొని ఆ ప్రేమతో ఆయన అసలుకి ఒక చేతితో పట్టుకున్నాడా? యేసయ్య ఒక చేతితో పట్టుకున్నాడా? లేదు లేదు, అసలు నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. నువ్వు నీ గుండెల్లో యేసయ్యని పెట్టుకోలేక నీ గురి ఎక్కడో పెట్టుకొని నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, రోదన, బాధ, కుటుంబ సమస్యలు, అల్లరి, వాగ్వాదం, వివాదం, యేసయ్యని నీ గుండెల్లో పెట్టుకొని చూస్తావా? క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉన్నామా? అలా కలిగి రెండవ అడుగు నువ్వు వేస్తే, యేసయ్యని పిచ్చి పిచ్చిగా నువ్వు ప్రేమిస్తే, యేసయ్య తప్ప నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అన్నంత స్థాయిలో నువ్వు ఉంటే, నా దేవుడు ఆయన హస్తము నీ మీద ఉంచి ఆయన గుండెల్లో పెట్టేసుకుంటాడు. గుండెల్లో పెట్టుకున్న దగ్గర నుంచి నెమ్మది, సంతోషం, ఆనందం, సంతృప్తి. డబ్బు లేకపోయినా సంతృప్తితో ఉంటావు. మటన్ బిర్యానీ లేకపోయినా పచ్చి పులుసుతో కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. మనకు కావాల్సింది ఐటమ్స్ ఘనంగా ఉండడం కాదు, మన యేసయ్య మన గుండెల్లో ఉండాలి. హల్లెలూయా! యేసయ్య మన గుండెల్లో పెట్టుకున్నావా? మన శరీరాన్ని, మన జీవితాన్ని, మన సమయాన్ని ఆయనకు సమర్పించావా? 9 వర్తమానాలు తల్లి, 9 వర్తమానాలు అందరూ వింటున్నారు, కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ యేసయ్యను గుండెల్లో పెట్టుకుని వెళ్ళాలరా తల్లి. ఈ క్రీస్తు ప్రేమతో నింపబడి వెళ్ళాలరా తల్లి. అంతం వరకు